అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన శుక్రవారం అమావాస్య ఏర్పడబోతుంది. ఈరోజు అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం, పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయడం, కాలికి నల్లదారం కట్టుకోవడం, ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి అమావాస్య నియమాలు పాటించాల్సిన పరిహారాలు, లక్ష్మీదేవి పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు మనకు అమావాస్య ఏర్పడింది. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. అయితే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో షాంపుతో తలస్నానం చేయొద్దు. అయితే జాతక దోషాల రీత్యా ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. అలాగే నరదృష్టితో ఇబ్బంది పడేవారు నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునేవారు నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేయండి. ఈ అమావాస్య రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం నాడు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఈ శుక్రవారం ఉదయాన్నే బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి. ఇంటికి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకు సాంబ్రాణి పొగేయండి. అమావాస్య రోజు ఇలా ఎవరైనా చేస్తారో ఎలాంటి దుష్టశక్తులున్నా తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు గుమ్మానికి కలమంద మొక్కను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మానికి కలమంద కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే ఇంటికున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోండి. ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకొని ఆ దారానికి 3 ముడులు వేసి ఆడవాళ్ళు ఎడమ కాలికి, మగవారు కుడి కాలికి ఈ దారాన్ని కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎదుటివారు చెడు కన్ను మనపై పడకుండా ఉంటుంది. శని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ కాలికి కట్టిన పాత దారాలు తీసేసి కొత్తటి నల్ల దారాలు కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. పిల్లలకైతే తప్పనిసరిగా తీసేయండి. దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అసలు దిష్టి ఎలా తీయాలంటే కుడి చేతిలో కల్లుప్పు తీసుకొని దిష్టి తీయాల్సిన వ్యక్తిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల నుండి పాదాల కింద వరకు కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పి ఉప్పుతో దిష్టి తీయాలి. దిష్టి తీసిన ఉప్పును వెంటనే బయటపడేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పును ఇంట్లో ఉంచకూడదు. అమావాస్య రోజున ఇలా దిష్టి తీస్తే నరఘోష వెంటనే విరిగిపోతుంది. అలాగే కారణం లేకుండా వచ్చే తలనొప్పి, ఒళ్ళనొప్పులు కూడా తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీకు తరచూ పీడకలలు వస్తుంటే, మీ కుటుంబంలో పదే పదే సమస్యలు ఏర్పడుతుంటే ఒక నల్లటి గుడ్డలో స్ఫటికను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకండి. దీనివల్ల మీ అదృష్టం తగ్గిపోతుంది, మీ ఆయుష్ కూడా తగ్గుతుంది. అలాగే భార్యాభర్తల బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, కొత్త వస్త్రాలు ధరించకూడదు, అలాగే శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ఈ రోజున తులసి దళాలు కోయకూడదు. కానీ ఈరోజు తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మీ మనసులోని కోరికలన్నీ తీరిపోతాయి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ ఇంట్లో తీవ్రమైన గొడవలు, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి.
అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయకూడదు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకండి. అలాగే ఈ రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు, ఇంటి ముందు బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పు పోసి ఉప్పు పైన 5 లవంగాలు పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్య మూల పెట్టుకోండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు దక్షిణ దిశగా ఆవ నూనెతో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 నల్ల నువ్వులు వేయండి. ఇలా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి ముందుకు ఏదో ఒక రూపంలో వస్తారట. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి. ముఖ్యంగా అమావాస్య రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. పితృదేవతలు సంతృప్తి చెంది తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రిపూట మీ వంటగదిలో ఏదో ఒక మూలన ఒక గ్లాసు నిండా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు రాత్రిపూట పితృదేవతలు మన ఇంటికి వస్తారంట. కాబట్టి దాహంతో ఉన్న వారికి ఆ నీరు తృప్తినిస్తుంది. దీనివల్ల మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ వస్తువులు, ఇనుప వస్తువులు కొనకండి. వీటి వల్ల ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అలాగే ఈరోజు నూనె కూడా కొనకూడదు. దీనివల్ల ఆయుష్ క్షీణిస్తుంది. మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయని నమ్మకం. మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూర్వీకుల చిత్రపటాన్ని తుడిచి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి కుటుంబమంతా నమస్కారం చేసుకోండి. ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే మీ కుటుంబంపై పితృదోషం ఉంటే మీ కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ కుటుంబాన్ని వెంటాడుతున్న పితృదోషం తొలగిపోతుంది. ఇక మీ ఇంట్లో వెండి నాణం ఉంటే ఈ అమావాస్య రోజున ఆ వెండి నాణాన్ని ఆవు పాలతో కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి దానికి కుంకుమ అద్ది మీ షాప్కి దిష్టి తీసి బయట పారేయండి. నరఘోష, కనదిష్టి తొలగి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇక ఈ శుక్ర అమావాస్య రోజున చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఈ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, గొడుగులు, చెప్పులు వంటివి దానం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేయండి. నేనైతే ఇక్కడ కలమందను తీసుకొని కలమందకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రాసి కలమంద ఎత్తును పూజించి దాన్ని మా ఇంటి గుమ్మ ముందైతే కట్టుకున్నాను. మీరు కూడా గుమ్మడికాయ కాకున్నా కానీ కలమందను కూడా కట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.